హాయ్ అండి. హలో. నా 2 వీక్స్ నుండి మార్కెట్కి వెళ్ళలేదు. ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళాను. ఏమేమి కూరగాయలు తెచ్చానో చూద్దామా. ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. డ్రాగన్స్ మంచిగా అనిపించినాయి. 2.5 కేజీస్ అయితే తీసుకొచ్చాను. అఖిల్కి చాలా ఇష్టం అనమాట. మనం అక్కడానికి ఇంకో కొంచెం టైం పడుతుంది. ఇంకొక వారం 10 రోజులు పడుతుంది. అందుకని ఆ వారం 10 రోజులల్లో రోజు స్నాక్స్ బాక్స్కి, తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత తినడం కోసం ఫ్రూట్స్ కావాలి కదా. అలాంటి పొద్దున పోయి చూసినాం, ఎక్కడ ఫ్రూట్స్ మంచిగా అనిపించలేదు. జామకాయలు కానీ డ్రాగన్స్ కానీ బాగుంటే తీసుకున్నామని. ఇదిగోండి లాస్ట్ 2 డేస్ బ్యాక్ తీసుకొచ్చాను. 120 రూపీస్ ఇచ్చారనమాట. ఈరోజు మార్కెట్లో ఒక దగ్గర ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి. 80 రూపీస్ కేజీ ఇచ్చారు. 2 కేజీస్ తీసుకుందాం అనుకునేసరికి అతను 2.5 కేజీ తీసుకోమన్నారు. బాగున్నాయి కదా అనేసి 2.5 కేజీస్ అయితే తీసుకొచ్చాక నేను ఏం చేస్తాను అంటే, నా దగ్గర ఈ యొక్క వెదురు బుట్ట ఉంటుంది కదా, దాంట్లో ఒక క్లాత్ వేసుకుంటాను, ఎందుకంటే కుచ్చుకోపోకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇది కొంచెం అటు ఇటుగా ఉంది. అది ఏంటంటే 2.5 కేజీకి కొంచెం తక్కువగా ఉంది అనేసి ఆ కాయ వేసేసారనమాట. కాయలు అయితే బాగుంది. మనం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. వాళ్ళు 100 ఇచ్చినా 200 ఇచ్చినా కొన్ని ప్లేసెస్లో ఎలా ఉంటున్నాయంటే, వర్షాలు పడడం వలన లేదా మనకు ఎక్కువ రోజుల నుండి స్టోరేజ్ అయి ఉండడం వలన పైన లేయర్ అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది. అందుకే మనం తీసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి చూసి తీసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇక్కడ నేను చూడలేదు, కాయ కట్ చేసేటప్పుడు దాని తోడమేమో ఎక్స్ట్రా వచ్చేసింది అనుకుని అలా అయిపోతుంది. ఇదిగోండి, కాయలు మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా టచ్ చేస్తే మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయని చెక్ చేసి తీసుకోవాలి. ఇదిగోండి, ఇదే బాగుంది, ఫ్రెష్గా మొన్న తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక 2 ఫ్రూట్స్ కట్ చేసుకొని తినేస్తే డిన్నర్ అయిపోతుంది. అఖిల్కి రైస్ ఉంది. ఇదిగోండి, మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి, 2.5 కేజీకి 1 2 3 4 5 6 7 వచ్చాయి ఫ్రెండ్స్, అంతే. అని మంచి పెద్ద పెద్దవి తీసుకున్న మనకి ఏంటంటే లోపల గుజ్జు మంచిగా వస్తుంది, అందుకోసం అన్నమాట. ఓకేనా, ఇవి 3 అయితే ఇప్పుడు తినడం కోసం అని పెడుతున్నాను. అఖిల్ కూడా ఈవినింగ్ వచ్చాక ఫ్రూట్స్ ఏం తినలేదు, ఈ ఫ్రూట్ తినడానికి వస్తుంది. తర్వాత పప్పుచారు చేయమని ఇప్పట్లో అడుగుతున్నాడు. ములక్కాడలు లేవనేసి పప్పుచారు చేయలేదు. 20 రూపీస్కి 4 ఇచ్చారు. ములక్కాయలు తీసుకొచ్చాను. కొంచెం వెజిటేబుల్స్ మంచిగా ఉండి అక్కడక్కడ తాక్కొని ఇదిగుండి ఇలా అయిపోయింది. సొరకాయ తీసుకొచ్చాను, పప్పుచారులకు వస్తుంది, పప్పుకు కానీ నార్మల్ కానీ చేసుకోవడానికి వస్తుంది అనేసి తీసుకొచ్చి సొరకాయ 20 రూపీస్కి ఇచ్చారు. బెండకాయలు తీసుకొచ్చాను. బెండకాయ 1/2 కేజీ 20 అన్నారు, కేజీ అయితే 30 ఇచ్చారు. కేజీ తీసుకొచ్చాను. ప్లేట్ తెచ్చుకొని డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకుని తినేసి స్వీట్ కార్న్ తీసుకొచ్చాను. స్వీట్ కార్న్ ఏంటంటే 10 రూపీస్ ఒకటి అన్నారు, 20కి 3 ఇచ్చారు. 3 తీసుకొచ్చాను. తర్వాత క్యారెట్ తీసుకొచ్చాను. అసలు కీర తీసుకుందాం అనుకున్నా, మర్చిపోయింది, చేతి బరువు ఎక్కువైసారు. కీర కేజీ 50 ఇచ్చారు. 1/2 కేజీ 30 అన్నారు, కేజీ అయితే 50 ఇచ్చారు. ఆలు వచ్చేసి చాలా రోజులు అనుకున్నాను, ఆలు టమాటా చేయక మస్తు రోజులు అవుతుందని. ఆలు వచ్చేసి కేజీ తీసుకొచ్చా, ఆలు 30 రూపీస్. ఇదిగోండి క్యాప్సికము, ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ అనమాట. ఇంకో దగ్గర కూడా స్వీట్ కార్న్ బాగున్నాయని తీసుకొచ్చాను. ఇక్కడ 20కి 4 ఇచ్చారు. తర్వాత వచ్చేసి క్యాబేజీ వచ్చేసి 20 ఇచ్చారు. మొత్తం ఎంత అయిందో చూసాము. దీంతో పాటు కొత్తిమీర తీసుకొచ్చి, కొత్తిమీర మస్తు రోజులు ఎక్కేసి నేను వంటల్లో కొత్తిమీరే వాడడం లేదు. కొత్తిమీర లేకుండా వంట చేసినట్టు అనిపించదు. కొత్తిమీర 20 రూపీస్ లోపల పెట్టేసాం. ఇది 20 రూపీస్ క్యాబేజీ. 40 ప్లస్ ఆలు 30, 70 ప్లస్ 20 90 ప్లస్ 20 110 ప్లస్ 20 130 150 170 ప్లస్ 30 200 250, ఇది వచ్చేసి 200, మొత్తం 450 రూపీస్ అయిందనమాట. మనకి ఎన్ని కూరగాయలు వచ్చాయంటే 1 2
3 4 5 కూరగాయలు వచ్చాయి. ఇది కూడా కూరగాయల కిందకి వస్తుంది. 6 కూరగాయలు వచ్చాయి. స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కార్న్ వచ్చింది, డ్రాగన్ వచ్చింది. డ్రాగన్ ఇది మనకి ఒక 4 days వరకు డ్రాగన్ సరిపోతుంది. కీర ఒక 2 రోజుల వరకు సరిపోతుంది అనమాట. 2 నుండి 3 రోజుల వరకు. మొత్తానికైతే ఈరోజు 450 పెట్టేసి ఇంత తీసుకొచ్చాము. మనకైతే ఒక 4 to 5 days అయితే కూరగాయలు అయితే 1 2 3 4 5 రోజులకైతే కూరగాయలు సరిపోతాయి. ఆలోపల మన తోటలో చిక్కుడుకాయ వస్తుంది, వంకాయ వస్తుంది, బీరకాయలు కూడా వస్తాయి, కాకరకాయలు కూడా వస్తాయి. కాబట్టి అందుకే కాకరకాయలు, బీరకాయలు, ఇవో బెండకాయలు వస్తున్నాయి. బెండకాయలు కాదు, చిక్కుడుకాయ వస్తుందన్న ఉద్దేశంతో నేను మార్కెట్కి వెళ్ళాలి. ఇంకా యాక్చువల్గా మెయిన్ మార్కెట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఫ్రూట్స్ అసలు ఏమీ లేవు తినడానికి, అందుకోసం అని వెళ్ళామన్నమాట. డ్రాగన్స్ తీసుకొచ్చాను. స్వీట్ కార్న్ కూడా తినక చాలా రోజులు అవుతుంది. స్వీట్ కార్న్ కోసం కూడా వెళ్ళామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.